తనది కాని వ్యవహారంలో వేలు పెట్టినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ అయింది. సుప్రీంకోర్టే షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు మీద ఆయన పిటిషన్ వేశారు. ఓటుకి కోటు కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు, అది తెలంగాణకి సంబంధం. అక్కడ ఖచ్చితంగా ఆ రోజున డబ్బులు తీసుకున్న మాట నిజం, స్టీఫెన్సన్ కోసం బేరం ఆడిన మాట నిజం, రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చిన మాట నిజం, చంద్రబాబు గారు మాట్లాడిన మాట నిజం. ఆ తర్వాతన అక్కడ కేసీఆర్తో కాంప్రమైజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి రావడం నిజం. బట్ అది రాజకీయపరమైన అంశమే అవుతుంది తప్పించి చట్టపరమైన అంశం కాదు. ఎందుకంటే డబ్బులు తీసుకునే వాళ్ళందరూ ఓటర్లే డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఓటర్ల మీద అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు. అది కూడా అంతే. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ప్రతి ఒక్కడికి ఏదో ప్రయోజనం ఉంటుంది. అదేమి లేదు, దీనిదైనా అంతే కదా అన్నటువంటిది అప్పుడే మనం మాట్లాడుకున్నటువంటిది. దాని మీద పెద్ద సీరియస్గా తీసుకోవు న్యాయస్థానాలను. దానికి సాక్ష్యమే ఆ రోజున. కాకపోతే ఏంటి, చంద్రబాబుని భయపెట్టడానికి, రేవంత్ రెడ్డిని భయపెట్టడానికి నాడు కేసీఆర్ వాడిన అస్త్రం ఓటు కోట్లు. ఆయన తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంత డబ్బులు ఇచ్చి ఉంటారు, లేకపోతే ఏం చేసి ఉంటారు ఆయన, ఎట్టాగా లేకపోతే భయపెట్టైనా తీసుకుని ఉండాలి కదా. కాబట్టి అది నడిచిపోయింది ఆ రోజున. అయితే ఇక్కడ సమస్య దాంట్లో ఇక నైతికత అనైతికత గురించి నేను మాట్లాడిన, ఎందుకంటే తప్పు చేయడం అనేటటువంటి దాన్ని సమర్థించుకుంటున్నటువంటి దరిద్రపు రోజులు కాబట్టి. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాని మీద పిటిషన్ వేశారు, చంద్రబాబును కూడా ఆ కేసులో విచారించాలని. వాస్తవంగా ఇంతవరకు రేవంత్ రెడ్డినే విచారించట్లేదు ఆ కేసులో, అక్కడితో అప్పటితోనే అయిపోయినట్టు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, చంద్రబాబుని ఇంకేం విచారిస్తారు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ రాజకీయ వ్యవహారాలకి న్యాయస్థానాన్ని వేదిక చేసుకోవద్దు అని తేల్చి చెప్పింది. అంటే రాజకీయ వ్యవహారాలకి వేదిక ఎందుకయింది, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి కాబట్టి వేశాడు కేసు అన్నటువంటి కోణంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.